श्री गुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। अंदरिकी नमस्कारं। ఈ రోజు మనం 7/5/2018 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, అనుకూలవంతమైన ధనయోగము, ఆరోగ్య విషయంలో అనుకూలతలు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే అవకాశము, మిత్రుల్ని ఎక్కువగా కలుసుకునేటువంటి శుభస్థితి, దాదాపుగా కుటుంబంతో మమేకమై ఏదైనా తీర్థయాత్ర కానీ లేదా విదేశీయాన పర్యటన చేసేటువంటి అవకాశము, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేటువంటి శుభస్థితి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకున్న చోటికి బదిలీ కానీ ఉన్నతమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఉత్తమ వ్యక్తిగా లేదా ఉత్తమమైనటువంటి ఉద్యోగిగా రివార్డు కానీ అవార్డు కానీ పొందేటువంటి అవకాశం కూడా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఎక్కువ కనబడుతోంది. ప్రేయసీ ప్రియుల మధ్య అనుకూలత ఉంటుంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నం సఫలత పొందుతుంది. విదేశాల్లో స్థిర నివాసం కోసం ప్రయత్నాలు కూడా సఫలత పొందుతారు. స్థిరమైనటువంటి ఆస్తిపాస్తుల్ని పెంపొందించుకునే అవకాశము, కోర్టు వివాదాలను కూడా సమసిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో లాభాలు, పోటీ పరీక్షల్లో విజయము సాధించేటువంటి శుభస్థితిగా చెప్పవచ్చును. ఇచ్చినటువంటి రుణాలన్నీ కూడా వసూలు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇవ్వబడిన లేదా ఇవ్వాల్సినటువంటి రుణాన్ని కూడా తీర్చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారం కూడా ప్రారంభించేటువంటికి శుభసమయంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో రాజకీయ రంగ ప్రవేశానికి అర్హులుగా మిమ్మల్ని ప్రకటించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ప్రయోజనకరమైనటువంటి శుభకార్యాలు జరిపేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలా సందడిగా, ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభ చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, బంధుమిత్రుల యొక్క సమావేశాలు, ఉత్సాహవంతమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము, శుభమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశము, సత్సంతాన వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశాల్లో స్థిర నివాసం కానీ ఉన్నతోద్యోగం కానీ మీకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపార, విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు చాలా అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, వ్యాపార అభివృద్ధి కూడా నాంది పలికేటువంటి అవకాశం ఉంటుంది. మిత్రుల్ని కలుసుకుంటారు. అనేక రకాల విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలతో ముడిపడినటువంటి వ్యక్తుల సహకారం వల్ల అత్యున్నతమైనటువంటి శుభ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏదైనా వివాహ సంబంధ చర్చలు సఫలత పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశము, నూతన వాహన సౌఖ్యము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఇంతకుముందు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. స్థిరాస్తుల్ని పెంపొందించిన అవకాశము, నూతన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. విందు వినోదాదుల్లో పాలు పంచుకుంటారు. అత్యున్నతమైన వ్యక్తి యొక్క సహకారం మీకు లభించేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అనేక రకాల శుభమైనటువంటి స్థితి అత్యంత ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వ్యక్తులతో మమేకమవడం వల్ల, మద్యపాన సేవన వల్ల అవమానాలు, ఆరోగ్య భంగాలు, వాహన నష్టం సంభవించేటువంటి అవకాశము, పై స్థాయి ఉద్యోగస్తులను నిందించడం వల్ల మిమ్మల్ని పట్టించేందుకు కింది స్థాయి వ్యక్తులు పనిన వలలో ఇరుక్కునేటువంటి అవకాశము, వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి ఎదురవుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చాలా మౌనంగా ఉండండి. 10 మంది మిమ్మల్ని పూర్తిగా పరీక్షిస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి ప్రయత్నాన్ని కొనసాగుతోంది. చాలా అత్యంత జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం సూచించబడుతోంది. మీ వాహనంలో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. మీరు వాహనం నడుపుతున్నప్పుడు అన్ని రకాలుగా చెక్ చేసుకున్నటువంటి తర్వాత మాత్రమే ప్రయాణాన్ని కొనసాగించండి.
దేశ విదేశీయాన ప్రయాణం నష్టాన్ని కలిగించవచ్చును. వస్తు నష్టము, ధన నష్టం సంభవిస్తోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా ఊహించని కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులపై నమ్మకం ఉంచి మీరు ప్రయత్నాన్ని కొనసాగించకండి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం సంభవించవచ్చును. కుటుంబ సభ్యుల యొక్క స్థితిలో ఉండండి, అనగా వారి మధ్య ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యా సంబంధ అపజయాలు కూడా మీకు అవమానాన్ని కలిగిస్తాయి. మానసిక ఉద్వేగంతో ఏదైనా పొరపాటు చేసేటువంటి ప్రయత్నం కొనసాగవచ్చును. అధిక మద్యపాన సేవన కూడా వాహన ప్రమాదాన్ని సూచన చేయబడుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయేటువంటి ప్రమాదాన్ని తీసుకురావద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అనైతికంగా ప్రవర్తించకండి. గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. రాజకీయ రంగ ప్రవేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఊహించినటువంటి అపజయాలు ఎదురవుతాయి, అనగా కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి కానీ ఎవరైనా వ్యక్తులు ధనం కోసం మాత్రమే మిమ్మల్ని ఉపయోగించుకుంటున్న విషయాన్ని ఈరోజు తెలుస్తోంది. ఆ విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుని మీద ధైర్యంతో అవతలి వారిని పోట్లాటకు వెళ్లే ప్రయత్నం కొనసాగవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. మీకే ప్రాణ నష్టం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆపదలు, అనవసర దుస్సంఘటనలు, అవమానాలు, మిత్రులతో శత్రుభావన, ముఖ్యంగా అనారోగ్య సూచన, లేనిపోని అపవాదకు తావిస్తోంది. తప్పకుండా మీరు హనుమంతుడి అష్టోత్తరనామ పారాయణ లేదా హనుమత్ హోమాన్ని చేయించుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలగవచ్చును. తప్పకుండా హోమ కార్యక్రమంలో పాల్పంచుకోండి. మౌనంగా ఉండండి. దీక్షధారణగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఆలోచించి మెలిగే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూల శుభత ఏర్పడవచ్చును. 10 మందితో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యా సంబంధ విషయాల్లో కూడా నష్టం కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ కృషి వల్ల మాత్రమే అనుకూల శుభత ఏర్పడవచ్చును. ప్రయాణాలు అసలు కలిసి రావు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9 గంటల నుంచి 10 గంటల 7 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4, 6 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యాపార భాగస్వామితో ఉన్నటువంటి అనుకూలవంతమైన స్థితి ఉత్తమ వ్యాపార అభివృద్ధికి నాంది పలకవచ్చును. కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభం చేయడం అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఉన్నటువంటి వ్యాపారస్తులకి, అనగా మద్యపాన వ్యాపారము, ముఖ్యంగా చెప్పాలంటే కళ్ళు గీత కార్మిక సంబంధ వ్యాపారము, చక్కెర వ్యాపారము, ఇనుము వ్యాపారము, దాదాపుగా ఈ ఐస్తో ఉండేటువంటి వ్యాపారము, శీతల పానీయాలలో తయారు చేసేటువంటి వ్యాపారము అభివృద్ధి పరంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ఉత్తమ స్థితి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీలు కానీ ఉత్తమమైనటువంటి ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది. అనుకోని ఆకస్మిక పై స్థాయి ఉద్యోగస్తుల యొక్క సహకారం మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రశంసించబడినటువంటి శుభస్థితిగా చెప్పబడుతోంది. రాజకీయ నాయకులకు కూడా, చిత్ర నిర్మాణంలో ఉన్న వ్యక్తులకు కూడా అనుకూలమైన శుభస్థితి, ప్రోత్సాహకరమైనటువంటి అభివృద్ధి చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. అనుకూలవంతమైన ధనయోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాన్ని కానీ, గృహాన్ని కొనుగోలు చేయడానికి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు, విద్యా సంబంధ లాభాలు, ముఖ్య వ్యక్తుల యొక్క పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాదుల్లో పాల్పంచుకుంటారు. ఇంతకుముందు ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి వ్యక్తుల సహకారాన్ని అందిపుచ్చుకునే అవకాశము, భార్య తరపు నుంచి వారికి కానీ లేదా భార్య తరఫు దూర బంధువుల నుంచి కానీ వ్యాపార అభివృద్ధి కొరకు లేదా నూతన వ్యాపారం కొరకు ధన సహాయం అందడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆ విషయం కూడా అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. అనేక రకాల శుభ పరిణామాలు, శుభస్థితి మీకు కొనసాగే అవకాశాలు మెండుగా ఉంటుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో తీవ్ర నష్టం ఉన్నప్పటికీ పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరిస్తారు. అనుకోని ధన నష్టాన్ని కూడా నివారించుకునే ప్రయత్నాన్ని కొనసాగించవచ్చును. కాకపోతే ఆరోగ్య విషయంలో ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. వైద్యుడిని సంప్రదించే ప్రయత్నంలో వెనుకడుగు వేయొద్దనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం కూడా అపజయం పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోని వ్యక్తుల మాటలు నమ్మి లంచాల రూపంలో ధనాన్ని ఇచ్చి లేదా బ్యాక్ డోర్ ద్వారా డబ్బులు ఇచ్చి ఉద్యోగాన్ని పొందగోరే వారికి నిరుత్సాహం ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ధనము తిరిగి రాకపోవడమే కాకుండా ఉద్యోగం కూడా తీవ్రంగా
కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. అసలు ఉద్యోగం రాని పరిస్థితే ఉందన్న విషయాన్ని గుర్తించండి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిత్రుల యొక్క మాటలు నమ్మి వారి ఆధ్వర్యంలో వారితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నాన్ని చేయండి. అపరిచిత వ్యక్తులను నమ్మకండి. అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే అవకాశము, ఆర్థిక నష్టంలో ఉండేటువంటి అవకాశము, అనవసర మద్యపాన సేవన వాహన ప్రమాదాన్ని సూచిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనంలో కూడా అసౌకర్యము, సెకండ్ హ్యాండ్ వాహనాలని కొనుగోలు చేసే ప్రయత్నంలో నష్టపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. విదేశాలకి వెళ్లాల్సిన వ్యక్తులు కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉంటే మాత్రం తీవ్ర నష్టపోతారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళచే మోసపోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం అత్యుత్తమంగా చెప్పబడుతోంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆకస్మిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగంలో అపశృతి ఏర్పడుతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టము, మద్యపానం చేసే వారికి, వస్త్ర దుకాణాల వారికి, అలాగే తోలు పరిశ్రమ వారికి, చెప్పులు తయారు చేసినటువంటి వస్తువుల వారికి, ధాన్యపు గిడ్డంగులు అనగా ధాన్యాన్ని భద్రపరుచుకునేటువంటి గిడ్డంగులు కూడా అగ్ని ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండు వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైనటువంటి సంక్షోభానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా అవమానాలు తప్పకపోవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల మధ్య కూడా అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి దూరంగా జరిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మీ పిల్లలు మీ మాట కాదని వేరొకరిని వివాహం చేసుకునేటువంటి అశుభ స్థితి మీకు కనబడుతోంది. అది కూడా మీకు అత్యంత దయనీయమైనటువంటి స్థితిగా చెప్పబడుతోంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పిల్లలతో మమేకమై వారికి ఏం కావాలో ఒకసారి చూసుకునే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి 4:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆశించిన ధనయోగము, పుత్ర సంతాన ప్రాప్తి, విద్యా సంబంధ విషయాల లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ కాంట్రాక్టర్లకి అనుకూలవంతమైనటువంటి బిల్స్ శాంక్షన్ అయ్యేటువంటి అవకాశము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉన్నతోన్నత ఉద్యోగ ప్రాప్తి, ఇంక్రిమెంటు, విదేశీయాన యోగ్యత అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ కలిసి వచ్చేటువంటి అవకాశము, ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. గుప్తమైనటువంటి ధనాన్ని పొందేటువంటి అవకాశము, ఆస్తిపాస్తుల్ని పెంపొందించుకునే అవకాశము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, కోర్టు వివాదాలను కూడా సమసిపోతాయి. ఆస్తి పంపకాల విషయంలో అత్యంత ఆనందం కలిగేటువంటి వార్తలు వింటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం కనబడుతోంది. ఆత్మీయులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆత్మీయులతో అనురక్షణతో, ఆత్మీయులతో కలిసి నూతన వ్యాపారానికి నాంది పలికేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా మీ పిల్లల విషయంలో అత్యున్నతమైనటువంటి శుభవార్తలు వింటారు. శుభమైనటువంటి విదేశీయాన ప్రయాణము కలిసి వచ్చేటువంటి ఆదాయంగా చెప్పబడుతోంది. రుణాలన్నీ కూడా తీర్చేసుకుంటారు. సానుకూలవంతమైనటువంటి రుణ సౌకర్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తి విషయంలో అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకునే అవకాశం, అనుకోని ఆత్మీయ అతిథుల యొక్క స్థితి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చును. పెద్దల సమక్షంలో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా చెప్పబడుతున్నాయి. అనేక రకాల శుభయోగాలు, ఆనందాది శుభ ఆనంద యోగాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యా సంబంధ విషయాల్లో అత్యంత ఆనందకర వార్తలు వింటారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశము, ఉద్యోగంలో అభివృద్ధి కోసం అనగా ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో అత్యున్నతమైన శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఊహించని పరిణామాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని ఆత్మీయ అతిథుల యొక్క కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సకాల భోజనము, విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశము, నూతన వ్యాపారం కోసం ప్రయత్నం సఫలత పొందుతుంది. ముఖ్యంగా ఈ చేనేత పరిశ్రమ వారికి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అలాగే కర్రతో చేసేటువంటి వ్యక్తులకి అనుకూలతలు, దాదాపుగా కుమ్మరి వారికి కూడా అత్యున్నటువంటి శుభమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పదవి అనుకూలంగా ఉంటుంది. అనుకోని ఆకస్మిక అతిథి లాభం కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించినటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, వాహన సౌఖ్యము, అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య స్థితి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, అనేక రకాల శత్రువుల నుంచి విముక్తి కలుగుతుంది. అందరూ కూడా మిత్రులుగా మలిగేటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసి ప్రియుల యొక్క అనురాగ స్థితి ఎక్కువ కొనసాగుతుంది. తప్పకుండా పెద్దల సమక్షంలో ఒకటేటువంటి అవకాశం ప్రేయసి ప్రియులు కలగవచ్చును.
అనేక రకాల శుభయోగాలు, శుభకర ఆనంద యోగాలు, ముఖ్యంగా కాంట్రాక్టర్లకి అనుకూలవంతమైన శుభస్థితి, అన్ని రకాల కాంట్రాక్ట్ పిల్స్ అన్ని కూడా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లోని వారికి అనుకూలవంతమైనటువంటి బదిలీలు లేదా విదేశీ యోగ్యత అత్యంత ఆనందాన్ని కలిగిస్తోంది. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగించవచ్చును. హోటల్ వ్యాపారస్తులకి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. మీ యొక్క వ్యాపారాన్ని రెండింతలు చేసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతోంది. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా శుభ సూచికలు అనేకం చెప్పబడుతున్నాయి. అత్యంత ఆనందకరమైన శుభస్థితిగా మీకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయాణాలు అధికంగా ఉంటున్నాయి, అలసట ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలసిపోయినటువంటి తత్వం మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించవచ్చును. లేనిపోని దూర ప్రయాణాలు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి ప్రయాణాన్ని వాయిదా వేసుకునే అవకాశం ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. లేదా ప్రతినిత్యం కూడా బెల్లము, ఆవు పాలు, కందులు, శనగలు దానం వేయడం వల్ల ప్రయాణంలో బడలిక, ముఖ్యంగా ప్రయాణంలో చేసేటువంటి ఉత్తేజాన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి దానాన్ని చేసుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్దల అనుభవజ్ఞుల యొక్క సలహా సంప్రదింపుల వల్ల మాత్రమే పెట్టుబడి పెట్టండి. స్వల్ప లాభాలు గోచరిస్తున్నాయి కాబట్టి విద్యా సంబంధ విషయాల్లో, పోటీ పరీక్షల్లో అపజయాలు, అకాడమిక్ ఎడ్యుకేషన్లో విజయాలు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా గొంతు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. భూష్ట సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా కొనసాగుతున్నాయి. ఉదర సంబంధ వ్యాధి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ భోజనము, మీ పానీయాన్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. అంటు వ్యాధులకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ప్రయాణాల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ విదేశీయాన ప్రయాణం మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి, విద్యార్థులకి సానుకూలవంతమైన శుభస్థితి ఉన్నప్పటికీ వ్యాపారస్తులకి మాత్రం నష్టపోయేటువంటి సూచన కనబడుతోంది. వ్యాపార భాగస్వామితో లేనిపోని ఇబ్బందులు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అధికంగా పెట్టుబడులు పెట్టకండి. స్పెక్యులేషన్స్లో జాగ్రత్తగా ఉండండి. అనుకోని ఆర్థిక నష్టాన్ని కూడా తప్పకుండా తగ్గించుకునే ప్రయత్నాన్ని చేయండి. అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అలాగే ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలన్న వారికి మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మాత్రము విదేశీ యోగ్యత అనుకూలంగా ఉంటుంది. ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ పొందే అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. ఈ రాశి వారికి ఏదైనా విలువైనటువంటి బహుమానాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే అపరిచిత వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి కొంత ఈ బహుమానాలకు దూరంగా ఉండండి. అనుకూలవంతమైన వ్యక్తుల సహకారాన్ని తీసుకోవడం మాత్రమే మీకు అత్యంత మంచిదన్న విషయాన్ని గుర్తించి ప్రవర్తించండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:34 నుంచి 4:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, ముఖ్య వ్యక్తుల యొక్క పరిచయము, నూతన రాజకీయ రంగ ప్రవేశము, శత్రువులు కూడా తుదముట్టించుకునేటువంటి అవకాశము, విద్యా సంబంధ విషయాల్లో లాభాలు, అకాడమిక్ ఎడ్యుకేషన్, పోటీ పరీక్షల్లో లాభాలు పొందేటువంటి అవకాశము, మంచి ర్యాంకులు పొందుతారు. అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా విద్యార్థులకు చెప్పబడుతోంది. ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి బదిలీలు, అనుకూలవంతమైన ధనయోగము, ఇంక్రిమెంట్ కానీ, ప్రమోషన్ కానీ ప్రాప్తించుకునే అవకాశము, విదేశీయాన యోగ్యత కూడా ఉండవచ్చన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలతలు, ముఖ్యంగా అనుకోని ఆకస్మిక ధనలాభాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. వ్యాపారస్తులకి ఊహించినటువంటి శుభమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందేటువంటి అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. తప్పకుండా వీరికి స్థిరాస్తులు పెంపొందించుకునే అవకాశము, వాహన సౌఖ్యము, బంధుమిత్రుల సమాగమం, అత్యంత ఆనందకరమైన పరిస్థితి ఎక్కువ చెప్పబడుతోంది. వీరికి నూతన బహుమానాలు అందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. దేశ విదేశాల పర్యటన కూడా ఆనందాన్ని ఇస్తుంది. తీర్థయాత్ర సేవను కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా మొక్కుబడులు తీర్చుకునేందుకు ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అటువంటి ప్రణాళిక కూడా మీకు విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకర చర్చలు కూడా అనుకూలతలుగా కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల ఉత్సాహవంతమైన శుభయోగాలుగా మీకు చెప్పబడుతోంది. ఈ రోజంతా కూడా మీకు అత్యున్నతమైనటువంటి ఆనంద యోగాలుగా చెప్పబడుతున్నాయి. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. తప్పకుండా ఈ రాశి వారికి అనుకూలవంతమైన భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా అనుకూలతలు ఉంటున్నాయి. బయటి ప్రపంచంతో ముడిపడినటువంటి కొన్ని వ్యాపకాలు కానీ కొన్ని వ్యవహారాలు కానీ నష్టంతో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శృతి మించి రాగాన పడకుండా చూసుకోండి. మీ మాటలు కానీ మీ పద్ధతి కానీ అవతలి వ్యక్తులకి నష్టం కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చును. అటువంటి ప్రయత్నంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిది. ముఖ్యంగా పెద్దవారితో మాట్లాడుతున్నప్పుడు మర్యాదపూర్వకంగా ఉండండి. అతిగా మాట్లాడడం వల్ల మీకు నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు, ముఖ్యంగా పోటీ పరీక్షల్లో లాభాలు, అకాడమిక్ విజయాన్ని సాధించుకునే అవకాశం ఏర్పడుతోంది. ప్రయాణాలు కొంతవరకు లాభం కలిగించిన అధిక అలసట, ముఖ్యంగా ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాన్ని సానుకూలంగా చేసుకోండి. తప్పకుండా హనుమత్ చాలీసా పారాయణాన్ని వింటూ మీ ప్రయాణాన్ని చేయండి. తప్పకుండా ఇటువంటి అవరోధాల నుంచి అనుకూలత ఏర్పడుతుంది. శుభ ప్రయాణ ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విలువైనటువంటి వస్తువుని కొనుగోలు చేసే విషయంలో ఈ రోజు కాకుండా మరొక రోజు వాయిదా వేసుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా లేదు. నూతన వాహనాన్ని ఈ రోజు కొనకండి. మరొక రోజు కొనుక్కునే ప్రయత్నాన్ని కొనసాగించండి. విదేశాల పర్యటన ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చును. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అనుకూలవంతమైన విదేశీయాల పర్యటన ఉంటుంది. ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే అధిక పెట్టుబడి పెట్టకండి. నష్టాన్ని కలిగించే ప్రయత్నం కొనసాగిస్తుంది. కాబట్టి ఆచితూచి వివరించండి. అనుకూలవంతమైన వాటిలో స్వల్ప పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్ప లాభాలు స్వీకరించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా కొంత సానుకూలంగాను కొంత ప్రతికూలంగాను ఎక్కువ కనబడుతుంది. తప్పకుండా మీరు భగవంతుని ఆరాధన, బెల్లము, పాలు, పెరుగు, తేనె దానం చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలగవచ్చును. ఎవరైనా బీద విద్యార్థులకి స్కూల్ షూ లాంటివి కానీ లేదా చెప్పులు లాంటివి దానం చేసుకోండి. దానివల్ల రాబోయేటువంటి పిల్లల సంబంధ నష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అనగా గర్భవతులకి అబార్డ్ నుంచి కానీ బయటపడము, లేదా పిల్లల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి వేరేకరి బీద విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ కానీ స్కూల్ షూ కానీ దానం చేయడం వల్ల అనుకూలత ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అత్యున్నతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:10 నుంచి 2:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి నష్టాలు, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో ఊహించని దుష్పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అపవాదులు, శత్రుభావన, ప్రతి వ్యక్తి నుంచి కూడా తిరస్కరణ భావన ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా అపజయాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేనిపోని వ్యవహారాల్లో తలదూర్చకండి. పూర్తి స్థాయిలో మౌనాన్ని ప్రదర్శించండి. ఏదైనా మొక్కుబడిగా ఉండే ప్రయత్నాలు చేయండి. అనగా మిమ్మల్ని మీరే ఏదైనా దేవుడికి మొక్కుబడిగా ఉన్నట్టుగా ప్రయత్నించండి. పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళకపోవడము, అనవసర వ్యాపకాలకు దూరంగా ఉండడము, మౌనాన్ని ప్రదర్శించడము, భగవంతుని ఆరాధనతో ఉండడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి, దుశ్శకునాల నుంచి దుష్పరిణామాల నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనం ఎక్కువ చెప్పబడుతోంది. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం సంభవించవచ్చును. అందులో పెట్టుబడి పెట్టకండి. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ఎవరి నుంచి కూడా సహకారం తీసుకొని ప్రయాణం చేయడం వల్ల నష్టం ఏర్పడుతోంది. దాదాపుగా ఈరోజు మీకు వాహన ప్రమాదం పొంచుదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే జంతువు వల్ల కానీ లేదా సర్పం వల్ల కూడా మీకు నష్టం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైనటువంటి వాహన ప్రమాదం వల్ల ఒక శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. ముఖ్యంగా మద్యపాన సేవనం వల్ల కూడా నష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తిని కొనుగోలు చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారే మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించడం మంచిది. తండ్రి నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైనా అనగా స్థిరాస్తి పంపకాల విషయంలో నష్టం సంభవించేటువంటి అవకాశం కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:10 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, ఆత్మీయుల యొక్క కలయిక, చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక, వివాహాది శుభకర చర్చల్లో పాల్పంచడము, విజయాన్ని సాధించుకునే అవకాశము, అత్యున్నతమైన పురస్కారాలు అందుకునేటువంటి శుభస్థితి, శుభ సత్సంతాన వార్తలు, స్థిరాస్తిని పెంపొందించుకునే అవకాశము,
స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అభివృద్ధి కొనసాగేటువంటి శుభస్థితి. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అనుకూలతలు. ఆశ్చర్యవంతమైనటువంటి అభివృద్ధి కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తోంది. సోదరీమణులతో ఉన్నటువంటి ఆత్మీయత అనుకూలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ వ్యక్తులతో కలిసి చేసేటువంటి వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి తగాదాలన్నీ కూడా సమసిపోతాయి. ముఖ్యంగా రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వసూలవుతాయి. తీర్చాల్సిన రుణాన్ని కూడా పూర్తి చేసుకుంటారు. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. రబ్బరు సంబంధ వ్యాపారస్తులకి అత్యున్నత శుభ పరిణామాలు చెప్పబడుతున్నాయి. కాకపోతే యూరియా తయారు చేసేటువంటి సంస్థలకి అగ్ని ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఎస్సీ కార్పొరేషన్లో పనిచేసేటువంటి అత్యున్నత స్థాయి ఉద్యోగస్తులకి తీవ్ర నష్టం సంభవించవచ్చును. ఉద్యోగానికి రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో అత్యంత అనుకూలవంతమైన ఆకస్మిక ధన ప్రాప్తి, విద్యా సంబంధ విషయాల్లో అనుకూల వార్తలు వినేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రతికూలమైనటువంటి పరిస్థితి నుంచి అధిగమిస్తారు. అనేక రకాల శుభ పరిణామాలు పొందగోరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాతాపితృల యొక్క సంరక్షణతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తీర్థయాత్ర పడిన కూడా ఆనందాన్ని కలిగించవచ్చును. అనేక రకాల శుభయోగాలుగా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:22 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.